ఉంది. వీర్పేట్ ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూసాయి. అయితే గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే కోర్టు ఆవరణలో ఎటువంటి భయం జంకు ప్రదర్శించలేదు గురుమూర్తి. తనకు ఏ మాత్రం భయం లేకుండా చాలా ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు గురుమూర్తి. అయితే మొత్తంగా తన భార్య హత్య కేసులో తానే నిందితుడినని గురుమూర్తి ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు అతన్ని కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు విధించిన పరిస్థితి. అయితే కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం భయం బెరుకు లేకుండా గురుమూర్తి సమాధానం చెప్పారు. అంత మాత్రమే కాకుండా న్యాయవాదిని పెట్టుకుంటావా అని జడ్జి అడిగిన ప్రశ్నకు తనకు అవసరం లేదని జైల్లోనే ఉంటా అంటూ కూడా గురుమూర్తి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా జైల్లోనే ఉండడానికి గురుమూర్తి ఇష్టపడ్డాడు తప్ప న్యాయవాదిని కూడా పెట్టుకోవడానికి ఇష్టపడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భార్య మాధవిని హత్య చేసిన చోటే పిల్లలతో కలిసి గురుమూర్తి ఉన్నారు. పిల్లలు అమ్మ ఏది అని అడిగిన ప్రశ్నకు గురుమూర్తి వస్తుంది అని చెప్పడం, ఇల్లంతా కంపు కొడుతుంది అని చెప్పినప్పుడు కూడా ఎయిర్ ఫ్రెషనర్స్తో అలాగే కెమికల్స్ తోటి దుర్వాసన రాకుండా మొత్తంగా బెడ్రూమ్కి అయితే తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలకు ఏమాత్రం అనుమానం రాకుండా గురుమూర్తి భార్యని ఎక్కడైతే హత్య చేశాడో అక్కడే పిల్లలతో కలిసి ఉన్న పరిస్థితి వెలుగు చూసింది. అయితే మొత్తంగా మీర్పేట ఘటనలో అయితే సంచలన విషయాలు వెలుగు చూశాయని చెప్పుకోవచ్చు. సూక్ష్మదర్శిని అనే సినిమా చూసి ఈ విధంగా హత్యకు పాల్పడి బాడీని డిస్పోజ్ చేసినట్లు కూడా గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, మీర్పేట ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు గురుమూర్తిని కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. అసలు కోర్టు ఆవరణలో ఏం జరిగింది, జడ్జి ఏం తీర్పిచ్చారు? ప్రస్తున మీర్పేట్ వెంకటమాధవి సంచలనం సృష్టించినటువంటి వెంకటమాధవి హత్య కేసులో గురుమూర్తి రిమాండ్ విధించిన సందర్భంలో కూడా కోర్టు హాల్లో కూడా కొన్ని విస్తుపోయే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే గురుమూర్తి సొంత భార్యని అతి కిరాతకంగా దారుణంగా ముక్కలు చేసి హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేసిన ఈ కేసులో గురుమూర్తిని పోలీసులు రిమాండ్ తరలించిన సందర్భంలో కూడా ఇటు పోలీసులు తరలించే సందర్భంలో కూడా ఆయన ధైర్యంగా ముందుకు వెళ్తూ కోర్టు హాల్లో కూడా చాలా ఫ్రీగా తిరుగుతూ కోర్టు అడిగిన ప్రశ్నలకు కూడా తన సులువుగా ధైర్యంగా ఎలాంటి భయం లేకుండా సమాధానం చెప్పినట్టుగా కూడా ఈ సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 14 రోజుల రిమాండ్ విధించింది. రంగారెడ్డి 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలకు కూడా తాను సమాధానం ఎలాంటి భయం లేకుండా చెప్పాడు. పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారంటే పోలీసులు నన్ను ఏమీ కొట్టలేదు, పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే నన్ను తీసుకొచ్చారని చెప్పారు. న్యాయవాదిని ఏమైనా పెట్టుకుంటావా అంటే అసలు నాకు న్యాయవాది అవసరం లేదు, లీగల్ హెల్ప్కి సంబంధించినటువంటి లీగల్ ఎయిడ్ నుంచి కూడా హెల్ప్ ఏది అవసరం లేదు, నేను జైల్లోనే ఉంటానంటూ అంత ధైర్యంగా కోర్టుకు కూడా సమాధానం చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు పోలీసులే కాదు, ఈ కేసు సంబంధించిన విషయంలో కూడా ప్రజలు కూడా అనేక సంచలన విషయాలను విస్మయానికి గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత కిరాతకంగా దారుణంగా కట్టుకున్న భార్యను వెంకటమాధవిని హత్య చేసి ముక్కలుగా చేసి పండుగ అనంతరం తెల్లారి 16వ తేదీన ముక్కలుగా చేసి ఆనవాళ్లు లేకుండా ఈ సూక్ష్మదర్శిని అనే సినిమా ద్వారా దాన్ని చూసి ప్రేరేపితుడైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గురుమూర్తి మొదట భార్య మృతదేహాన్ని వాష్రూమ్లోకి తీసుకెళ్లి తల మొండెం వేరు చేసి మొత్తం 4 భాగాలుగా ముక్కలుగా చేసి పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు లేకుండా చేసి పోలీసులకే ఒక పెద్ద టాస్క్గా ఒక మిస్టరీ డెత్గా వాళ్ళకు సవాల్ విసిరిన పరిస్థితి కూడా మనం చూసాం. దాదాపు 15 రోజులు దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు కొన్ని సాంకేతిక ఆధారాలను ఈ కేసులో సేకరించారు. ఇటు శరీర టిష్యూ కావచ్చు, బ్లడ్ కావచ్చు, హెయిర్ కావచ్చు, ఈ 3 శాంపిల్స్ని FSL రిపోర్ట్ ఆధారంగా పిల్లలకు వెంకటమాధవి తల్లికి DNA టెస్ట్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించారు. ఇటు హత్యకు వాడినటువంటి వస్తువులను కూడా ఈ కేసులో ఎవిడెన్స్గా కూడా పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అయితే కోర్టు ముందు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా ఇలాంటి విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. అంటే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రెస్ మీట్లో కూడా ఇంత దారుణమైనటువంటి నరహంతకుని రాక్షస రూపమైనటువంటి గురుమూర్తి ఇంత దారుణంగా హత్య చేశాడని మేము కూడా ఊహించలేము, అసలు హత్య జరిగిన తీరుని కూడా మేము పూర్తిగా వర్ణించలేకపోతున్నామంటూ ఆయనే ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇక్కడ మరో కీలక అంశం, వెంకటమాధవిని హత్య చేసిన అనంతరం కూడా 2 పిల్లలు తన సోదరి బడంగపేటలో ఉన్నటువంటి సోదరి ఇంట్లో ఉన్న 2 పిల్లలని పాప బాబుని కూడా ఇటు గురుమూర్తి హత్య జరిగిన అనంతరం అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి అదే ఇంటికి
జిల్లెలగూడలో ఉన్నటువంటి అదే ఇంటికి పిల్లల్ని కూడా తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంత కిరాతకంగా హత్య చేసినటువంటి గురుమూర్తి మరి పిల్లల్ని ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చాడు, 2 రోజులు పిల్లల్ని ఇంట్లోనే ఉంచినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ సోదరి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్న తరము పిల్లలకి అల్పారం టిఫిన్ చేయించిన అనంతరం ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి రాగానే పిల్లలు అనేక మార్లు తల్లి గురించి అడిగారు. కానీ ఎన్నిసార్లు తల్లి గురించి అడిగినా డిఫరెంట్ సమాధానాలు చెప్తూ పిల్లల్ని మరిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి గురుమూర్తి చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అనంతరం వాళ్ళు ఫుడ్ అడిగినా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి పిల్లలకు అదే ఇంట్లో తినిపించినట్లుగా కూడా తెలిసింది. ఇల్లంతా దుర్వాసన వస్తుంది నాన్న, మరి అమ్మ ఏది అని అడిగినా కూడా ఆ దుర్వాసన పోయేందుకు కూడా కొన్ని రూమ్ ఫ్రెషర్ లాంటి కెమికల్స్ కూడా వాడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం సంచలనం రేపించినటువంటి ఈ కేసులో ఇటు హత్య చేసిన ఉదంతం ఒక ఎత్తు అయితే రిమాండ్ తరలించిన ఇప్పుడు చెల్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన అనంతరం కూడా ఇటు రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని సంచలన విషయాలు కూడా పోలీసులు స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. హత్య జరిగిన ఉదంతం ఏదైతే గురుమూర్తి వెంకటమాధవ్ని ఎందుకు హత్య చేయాలనుకున్నాడు, హత్య చేసిన తీరును కూడా పూర్తిగా వివరించిన పరిస్థితి కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత సంచలనం రేచిన కేసులో ఇటు హత్య ఉదంతం ఒక ఎత్తు అయితే హత్య అనంతరం రిమాండ్ తరలించే క్రమంలో కూడా గురుమూర్తి ప్రవర్తన అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విస్తుపోయి కొంచెం కూడా పాశ్చాత్తాపం లేకుండా కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కిరాతకంగా ముక్కలుగా నరికి ఆనవాళ్లు లేకుండా చేసిన గురుమూర్తిలో ఒక్క 1% కూడా కొంచెం కూడా పాశ్చాత్తాపం బాధ లేదు అని కూడా పోలీసులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రిమాండ్ తరలించానంతం తాను జైల్లోనే ఉంటాను, నాకు అడ్వకేటు నహాయసాయమం అసలే అవసరం లేదు అంటే బయటికి వెళ్తున్న సందర్భంలో కూడా అదే విధంగా ప్రవర్తించినట్లుగా కూడా పోలీసుల ద్వారా తెలుస్తుంది. మరి జైల్లోనే ఉంటాను, నేను ఎన్ని రోజులైనా నాకు ఏ శిక్ష పడినా నేను అనుభవిస్తాను, నేను హత్య చేసింది మాత్రం వాస్తవమే అని ఒప్పుకున్నటువంటి గురుమూర్తి ఇటు రిమాండ్ తరలించే క్రమంలో కూడా ఇలాంటి ప్రవర్తనను ఇటు పోలీసులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అటు కోర్టు హాలు కూడా నిశ్శబ్ద వాతావరణంలో ఉంది. సమాధానాలు చెప్తున్న తీరులో కావచ్చు, తనకు న్యాయ సాయం అవసరమే లేదు, నేను జైల్లోనే ఉంటానంటూ గురుమూర్తి ప్రవర్తించిన తీరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే సంచలనం సృష్టించినటువంటి మీర్పేట హత్య ఉదంతం అనేది ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరి నిందితుడు గురుమూర్తికి ఎలాంటి శిక్ష పడుతుంది, ఇప్పటికే పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటుగా శాస్త్రీయపరమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ అనంతరం కూడా ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. కోర్టులో ఇటు పోలీసులు మీర్పేట పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. గురుమూర్తిని 10 రోజుల కస్టడీకి అడుగున్నారు. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి హత్యలో మరిన్ని ఆధారాలను సేకరించాలన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. మరిన్ని కీలక ఆధారాలు సేకరించిన అనంతరం కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా కూడా తాము విచారణ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి గురుమూర్తిని ఎన్ని రోజులకు కస్టడీ ఇస్తారు, కస్టడీ ఇచ్చిన అనంతరం కూడా మరిన్ని సంచలన విషయాలు ఈ కేసులో బయటపడతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసుకు సంబంధించి అయితే గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే గురుమూర్తిని కోర్టులో హాజరుపరిచిన సమయంలో చాలా తన ప్రవర్తన డిఫరెంట్గా ఉంది అని, అసలు హత్య చేశాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యే విధంగా తన ప్రవర్తన ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. పోలీసుల విచారణలో గురుమూర్తి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. తర్వాత హత్య చేసిన ప్లేస్లోనే తన పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి అల్పాహారం తినిపించి ఆన్లైన్ ఆర్డర్ చేసి కూడా ఫుడ్ తెప్పించి అక్కడే పిల్లల్ని ఉంచారు. అసలు గురుమూర్తి ఎందుకు పిల్లల్ని అక్కడికి తిరిగి తీసుకొచ్చాడు, 2 రోజుల పాటు తనతో ఎందుకు ఉంచుకున్నాడు అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 14 రోజుల రిమాండ్లో కూడా సంచలన విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత కోర్టు డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది?